నమస్కారం, భక్తి 360కి స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు యాదగిరిగుట్ట బ్రాహ్మణ అన్నదాన సత్రం నుంచి శ్రీమతి గంటి సుమతి శర్మ గారు. మనకున్న ఆధ్యాత్మిక సందేహాల గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం కారుణ్య గారు. అమ్మ, ఈ మధ్య కాలంలో బంధుమిత్రుల గురించి చాలా దూరం అయిపోతున్నారు పిల్లలు అన్నది. తల్లి తండ్రి ఇంట్లో అమ్మ తాతయ్య వీళ్ళ వరకు ఉండిపోతున్నారు. మిగతా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఒకే చోట ఇంత సిటీలో ఉండడం వల్ల ఆ బంధుమిత్రులు అన్నది దూరం అవుతున్నారు. మరి దీనికన్నా కారణాలు ఉట్టి సిటీకి వచ్చి జాబుల వల్లనే అంటారు, లేకపోతే ఇంకేమైనా ఉంటాయంటారు? అయితే నువ్వు అన్నది 100% కరెక్ట్ అమ్మా. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు భార్యాభర్తలు నలుగురే ఉంటున్నారు. అయితే అమ్మమ్మ తాతయ్య లేదంటే నానమ్మ తాతయ్య. అందుకని నేనేం సలహా ఇస్తాను అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫంక్షన్కి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అమ్మమ్మ తాతయ్య నానమ్మ పెద్దమ్మలు పెద్దనాన్నలు మేనత్తలు మేనమామలు మరి పూర్తి రిలేషన్స్ అందరూ వాళ్ళకి పరిచయం చేయాలి. పిల్లలకి పరిచయం చేస్తే వాళ్ళ మధ్య బంధుత్వం అనేది ఏర్పడుతుంది ఇంకా ఎక్కువగా. మళ్ళీ మునుపటి రోజులు వస్తాయి, పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. మనం ఈరోజు మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చినాం, మేనమామ ఇంటికి వచ్చినాము, హాలిడేస్ అయిందంటే వాళ్ళకి మనకి ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని పిల్లలు ఆనందంగా ఫీల్ అవుతారండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా నా సలహా మేరకు స్కూల్ డుమ్మా ఫంక్షన్స్ ఉంటాయి, స్కూల్ డుమ్మా కొట్టించి మరీ ఫంక్షన్స్ తీసుకెళ్తే బాగుంటుందని నా సలహా కూడానండి. అది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నాన్న వాళ్ళు ఇంకా మా ఇంట్లో అమ్మ నాన్నే కాకుండా మిగతా వాళ్ళందరూ నా తరఫున ఉన్నారు అని నాన్న భావన పిల్లలకు తప్పకుండా ఏర్పడుతుందని నా ఉద్దేశం అండి. అయితే ఇలా ఫంక్షన్స్ వాటికి తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లలు వేరే పిల్లలతో ఆడుకోవడంలోనే పరిమితం అయిపోతారు. ఇంక వెళ్ళి ఎవరైనా పరిచయం చేయించినా కానీ నమస్తే అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి వాళ్ళని ఇలా కలిసిగా ఉండడానికి ఎలాంటి సలహా ఇస్తారు? అయితే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎగ్జామ్స్ అని పిల్లల మీద బట్టి చదివించడం వలన రిలేషన్స్ వచ్చినా కూడా లోపలికి వెళ్ళి చదువుకున్నారనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ నేను దాన్ని పూర్తిగా ఖండిస్తానమ్మా. చుట్టుపక్కల వాళ్ళతో ఒక సండే వచ్చింది, మనం నైబర్స్తో కంపల్సరీ టైం స్పేర్ చేయాలి. వాళ్ళకి ఆటపాటలతో సంబంధాలు ఉంటాయి, పిల్లలు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. అట్లా పిల్లల్ని మనకు ముందుకు నడిపించచ్చు. ఎవరైనా మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు, మన శ్రేయోభిలాషుల మిత్రులు వచ్చినప్పుడు కూడా ఇదిగోండి మా పిల్లలు అని చెప్పాలి. కానీ చాలామంది పేరెంట్స్ లోపలికి వెళ్ళి చదువుకోండి మీకు డిస్టర్బెన్స్ అవుద్ది అంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక రూమ్లో బంధించి పిల్లల్ని చదివించడం మూలాన ఏమి లాభం ఉండదని నేను అనుకుంటాను. నలుగురిలో కలిసి వాళ్ళ నాలెడ్జ్ని బయట పెడితే ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళలో బయటపడతాయి పిల్లల్లో అని నా ఆలోచన అండి. ఇది కంపల్సరీ చేసి చూడండి. మంచిగా పిల్లలు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది చాలా మంది డాక్టర్ సైకాట్రిస్ట్ కూడా చెప్పిన నిజాలు ఇవన్నీ కూడా. అలానే అమ్మ, ఈ మధ్యన కాలంలో పోటీ పడ్డం, చదువు రంగంలో పోటీ పడడం చాలా కామన్ అయిపోయింది. ముందు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా బట్టి పట్టిస్తున్నారు. మరి దీనివల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయి అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగావు కారుణ. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా అంటే, మన సమాజంలో ర్యాంకర్స్ నెంబర్ వన్ అన్ని స్కూళ్ళలో నెంబర్ వన్ వెళ్ళిపోతూ ఉంటారు. చైతన్య అని నారాయణ కానీ ఇంకా చాలా గాయత్రి అని చాలా స్కూల్స్ ఉన్నాయి. నేను అన్నది ఏంటంటే, పిల్లలకు బట్టి పట్టించకండి. స్వతహాగా టీచర్ చెప్పింది, ఉపాధ్యాయులు ఏవైతే చెప్తారో అవి నేర్చుకొని మరి వాళ్ళు చదువుకొని బుర్రలో కూర్చునేటట్టు క్వశ్చన్స్ ఆన్సర్స్ సెట్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంకో 10 years అయినా కూడా పెద్దగైనా కూడా వాళ్ళ పిల్లలకి బుక్ లేకుండా బట్టి పట్టకుండా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది ప్రతి ఒక్క అక్షరం మొక్క వాళ్ళ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బట్టి చదివిస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది చదువుకున్న ఎగ్జామ్స్ రాసి ఇంటికి రాగానే మళ్ళీ గుర్తుండదు. మళ్ళీ వాళ్ళు బుక్ తీసి చదువుకుంటున్నా పలానా టీచర్ ఇది చెప్పింది A² + B² అని మళ్ళీ చదువుకోవాలని ఉంటుంది. అదే బట్టి పట్టకుండా అయితే మనం స్వతహాగా ఏదైతే నేర్చుకుంటామో అది రేపు పొద్దున మన మనవాళ్ళకి మనవరాళ్ళకి పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, నేను తొందరగా చదివేసి తొందరగా హోంవర్క్లు చేసేస్తే ఆడుకోవడానికి వెళ్ళిపోవచ్చు అని ఉంటారు. అందుకని ఏదో చదివేసామా రాసేసామా ఇలా ఆడుకోవడానికి వెళ్ళిపోయామా, ఆ గంట సేపే పరిమితంగా ఉంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంపల్సరీ పేరెంట్స్ మంచి డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి స్కూల్తో పాటు
ఇతర యాక్టివిటీస్ కానివ్వండి, మళ్ళీ ఆటపాటలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందని లైఫ్ గురించి పిల్లలకి ఒక 5th క్లాస్ 3rd క్లాస్ నుంచి పిల్లలకి నేర్పించాలి. ఈ ఈ ఈ క్లాస్ పిల్లలు ఈ పని నేర్చుకోవాలి, ఈ క్లాస్ పిల్లలు ఇది చేయాలి అంటే తల్లిదండ్రులకు సహాయం చేసే విధంగా పిల్లల్ని అట్లనే మనం ఒక పిల్లలకి ప్యాకెట్ మనీ ఇస్తాము, అది దేనికి ఖర్చు పెట్టాలో కూడా నేర్పించాలి పిల్లలకి. ఒక పొదుపు చిన్నప్పటి నుంచే పిల్లలకి పొదుపు అనేది ప్రతి పేరెంట్స్ కూడా అలవాటు చేస్తే రేపు పొద్దున పిల్లలు పెద్దగైనా ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే కెపాసిటీ కంపల్సరీ వాళ్ళకు వస్తుందండి. అదొక ప్లస్ పాయింట్ కూడా పిల్లలకి. అందుకని పిల్లలు ఇది ఆలోచించి మీ అమ్మ నాన్నలు ప్యాకెట్ మనీ ఇచ్చినా కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరమైంది మాత్రమే ఖర్చు చేసే మీద అది పొదుపు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను సూచిస్తున్నాను. ఇంకా మొత్తానికి ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే పిల్ల పాపలతో బంధుమిత్రులతో ఇలా అందరూ కలిసి ఉండాలంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ప్రతి ఒక్కరూ కుటుంబంలో కలిసి ఉండాలి అంటే ఒక్క చేయి మోగితేనే శబ్దం రాదు, 2 చేతులు మోగితేనే శబ్దం వస్తుంది. తల్లిదండ్రులు పిల్లలు కలిస్తేనే ఒక కుటుంబం అవుతుంది. ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఒక మంచి ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కూర్చొని సామరస్యంగా సాల్వ్ చేసుకొని ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు మనం నేర్పించే ఆధ్యాత్మిక అంటే ఏమిటి, కనీసం వారానికి 2 రోజులైనా మనం గుడికి వెళ్ళాలి, పిల్లలకు నేర్పించాలి. మనం స్కూలే కాకుండా మరి భగవంతుడి నామస్మరణ కూడా వాళ్ళకి 2 నిమిషాలు మెడిటేషన్ నేర్పించాలి, జపం నేర్పించాలి. మెడిటేషన్ రూపంలో భగవంతుడు అసలు ఎందుకు మనం భగవంతుడిని ధ్యానించాలి అని పిల్లలకు నేర్పించాలి. స్కూల్తో పాటు విద్యతో పాటు ఇవన్నీ కూడా ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి దేవుడి గురించి రోజు 2 నిమిషాలు చెప్పడంలో తప్పేం లేదండి. వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే అండి, జై శ్రీరామ్.